చూస్తున్నాం మనం, పెళ్లి కావాలంటే సాఫ్ట్వేర్ అయితేనే ఇస్తున్నారు, అమ్మాయి అయినా అబ్బాయి అయినా. మరి ఇలా తీసేస్తే అలాంటి యూత్ పరిస్థితి ఏంటి? నో ఆన్సర్ బ్రో దీనికి, నో ఆన్సర్ బ్రో దీనికి. హాయ్ బ్రో, హాయ్, మీ పేరు బ్రో? వెంకట్. సో ఎలా ఉంది బ్రో ఇప్పుడు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ పరిస్థితి? బేస్డ్ ఆన్ ద కంపెనీ బ్రో చెప్పాలంటే. సో మా కంపెనీకి వచ్చే లోపల డిపెండ్సింగ్ ఆన్ ద ప్రాజెక్ట్స్ ఓన్లీ. సో ఇఫ్ యూ ఆర్ అ గుడ్ స్కిల్ దెన్ యూ కెన్ సర్వైవ్. అంటే లే ఆఫ్స్ అనేది ఇప్పుడు ఎక్కువ జరుగుతున్నాయి. నిన్న రీసెంట్ 2-3 days బ్యాక్ టీసీఎస్ లో కూడా 12,000. యాక్సెంచర్ అంటే బ్రో మోస్ట్లీ బల్క్ హైరింగ్ ఇస్ ద మెయిన్ రీజన్ అని అనుకుంటున్నాను. ఇప్పుడు మా కంపెనీకి వచ్చే లోపల దే విల్ రిక్రూట్ ఫ్యూ పీపుల్. సో దానివల్ల ఏమవుతుందంటే మాకు ప్రాజెక్ట్స్ మినిమం ఉంటాయి అండ్ ఇట్ విల్ బి వెరీ గుడ్ ఫర్ అస్ బేసిక్గా. సో ఇంకా వస్తే ఏఐ టూల్స్ ఇవన్నీ జాబ్స్ని తీసేస్తాయి అది అంటారు కదా. ఐ థింక్ ఇట్ వోంట్ మోస్ట్లీ బికాస్ స్కిల్స్ అనేవి మనలో ఉంటాయి. ఇఫ్ యూ ఆర్ గుడ్ ఎట్ ఏ ఆల్సో యూ కెన్ సర్వైవ్ ఎనీవేర్. సో వీ కెన్ మేనేజ్ ఎవ్రీవేర్ అనేది. ఇప్పుడు ఈ లే ఆఫ్స్ పైన ఇన్ఫర్మేషన్ ఏమంటా ఉంటుందా బ్రో? డైరెక్ట్ తీసేస్తారా? లే ఆఫ్స్ ఇన్ఫర్మేషన్ అంటే బ్రో ఇఫ్ దే రిమూవ్ అస్ ఆల్సో 3 months బేస్ పే అనేది ఇస్తారు అనుకుంటున్నాము. సో దే వోంట్ రిమూవ్ అస్ అంత ఈజీ అయితే రిమూవ్ చేయరని. బయట టాగేలా నడుస్తుందంటే సింగిల్ మెయిల్ తో వాళ్ళ లైఫ్ మొత్తం వచ్చేసేస్తున్నారు, అంత సెక్యూర్ లేదు ఇప్పుడు సాఫ్ట్వేర్ లైఫ్ లో కూడా అని చెప్పారు. అది అంతా ఎలాగంటే లైక్ ఇప్పుడు ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి మ్యాటర్ పాస్ అవుతుంది కానీ దెర్ ఈస్ నో అదర్ పర్సన్ లైక్ వీడే వచ్చేసి నాకు వచ్చింది అని చెప్పిన వాళ్ళు ఎవరు అయితే మనకు అవపడలేదు చెప్పాలని. సో అది ఎంతవరకు నిజం అనేది మాత్రం నాకైతే అంత ఐడియా లేదు. బట్ వీఆర్ గుడ్ ఎట్ దట్ అండ్ వీఆర్ సర్వ్. దట్స్ ఇట్. సో ఇప్పుడు చూస్తున్నాం ఆల్మోస్ట్ ఏఐ అనేది, అంటే మనం యూజ్ చేసే ప్రతి దాంట్లో ఏఐ అయితే ఇన్వాల్వ్ అయ్యి కనిపిస్తుంది ఇప్పుడు ప్రజెంట్. సో మీరు ఏఐ వల్ల ఎఫెక్ట్ ఎలా ఉంటుంది సాఫ్ట్వేర్ ఉద్యోగులకి? ఫ్యూచర్ లో దీని వల్ల ఎంతవరకు ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్? బేసికలీ ఇట్స్ డిపెండ్స్ ఆన్ ది స్కిల్ దట్ యూఆర్ యూజింగ్ టెక్ స్టాక్ బేసికల్లీ. సో నా దానికి వచ్చేటప్పుడు బేసికల్ ఐమ్ యూజింగ్ జావా అండ్ ఇట్ మేకింగ్ మై వర్క్ ఈజియర్. బట్ అది రిమూవ్ చేస్తుందని మాత్రం నేను అనుకోవట్లేదు. బికాజ్ ఆర్కిటెక్ట్స్ ఇవన్నీ ఉంటాయి కదా లైక్ నార్మల్గా జస్ట్ మన ప్రాజెక్ట్స్వి. సో ఆ టైంలో చూసుకున్నప్పుడు మాత్రం దెర్ ఈస్ నీడ్ ఆఫ్ హ్యూమన్ పవర్ చెప్పాలంటే. ఎంత ఏ ఇచ్చినా కానీ దాన్ని మనం మ్యానిపులేట్ చేసుకోగలగాలి, ఉండగలగాలి. సాఫ్ట్వేర్ లో ప్యాకేజ్ అనేది హై ఉంటాయి కదా, సో ఇలా సడన్ గా తీసేయడం అనేది ఎంతవరకు సెక్యూర్? అంటే హై శాలరీ బెస్టా లేకపోతే సెక్యూర్ ఉండే జాబ్ బెస్టా అంటే ఏం చెప్తారు మీరు? హై శాలరీ బేస్ సెక్యూర్ అంటే బ్రో ఇప్పుడు ఎలా చెప్పాలి లైక్ ఇప్పుడు బేసికలీ హై శాలరీ ఉంటే మనకి కొంచెం ఉండడానికైనా మనకి లివింగ్ ఎక్స్పెన్సెస్ అన్నిటికీ బాగుంటుంది. సెక్యూర్ చూస్తేనేమో నీకు శాలరీ తక్కువ వస్తుంది. సో ఇండియాలో సెక్యూర్గా ఉండేసి నీకు శాలరీ ఎక్కువ కావాలంటే ఇంకా అంత ఉండదు అనేది నా ఫీలింగ్. సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కూడా ఇంటికి ఉన్నామని చెప్పేసి Yeah. చాలా Yeah. పరిస్థితి మరి ఒకవేళ జాబ్ పోతే జాబ్స్ పోతే అంటే బ్రో దే ఆర్ గుడ్ ఎట్ స్కిల్స్ దెన్ దే మే గెట్ న్యూ జాబ్ అంతే. ఫ్రెషర్స్ కి జాబ్స్ ఎలా ఉంటాయి? ఫ్రెషర్స్ కి జాబ్స్ బ్రో కష్టమనే చెప్పాలి. బయట ఇప్పుడు రిక్రూట్మెంట్ కూడా తక్కువే ఉంది. సో సాఫ్ట్వేర్ అంటే చాలా భయపడుతున్నారు ఇప్పుడున్న లేఆఫ్స్ వల్ల. వాళ్ళకి ఏం చెప్తారు ఫైనల్ గా? బీ థరైట్ వాట్ యువర్ లెర్నింగ్ అండ్ బీ ఎట్ గుడ్ ఎట్ స్కిల్స్. దట్స్ ఇట్. సో ఫైనల్ క్వశ్చన్ బ్రో, ఇప్పుడు చూస్తున్నాం మనం, పెళ్లి కావాలంటే సాఫ్ట్వేర్ అయితేనే ఇస్తున్నారు, అమ్మాయి అయినా అబ్బాయి అయినా. మరి ఇలా తీసేస్తే అలాంటి యూత్ పరిస్థితి ఏంటి? నో ఆన్సర్ బ్రో దీనికి.